పుస్తెలు తాకట్టు పెట్టాక పుట్టి ముంచుతావా? గత తెలుగుదేశం ప్రభుత్వం మధ్యతరగతి వారి ఇళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యాధునికమైన ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తూ వచ్చింది. మా ఇల్లు చూడు, కింద ఫ్లోరింగ్ చూడు, అదిగో అక్కడికి వెళ్ళి బెడ్రూమ్ చూడు, ఇదిగో ఈ వంటగది చూడు. ఇవన్నీ మీ అయ్యగాని కట్టించాడా? చంద్రాన్న కట్టించాడ్రా. మాకు తిండి పెట్టేదాయన, మా వెనకాల దేనికైనా అండగా నిలబడేదాయన. మురికి కొంపల్లో బతుకుతున్న మమ్మల్ని ఇంత దర్జాగా బతికేలా చేశాడు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు నర్సీపట్నం ప్రచార సభలో మాట్లాడుతూ తెలుగుదేశం ఇచ్చిన ఇళ్లకు సంబంధించిన గృహ రుణాలను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ అనే నేను మీ అందరితో ఇవాళ మాటిస్తా ఉన్నాను. ఆ ఫ్లాట్ల మీద ఏదైతే అప్పు ఉంటుందో నెల 3,000 రూపాయలు మీరు ఏదైతే 20 ఏళ్ల పాటు కడుతూ పోవాలో ఆ మొత్తం డబ్బంతా మాఫీ చేసేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ మోసపు మాటలు నమ్మిన పేదలు తమ దగ్గర ఉన్న నగలు పుస్తెలతో సహా తాకట్టు పెట్టి మరికొందరు అప్పులు చేసి మరి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయల డీడీలను తీశారు. తీరా అధికారంలోకి వచ్చిన జగన్ గారు ఏడాది పాలనలో ఆ రుణాల మాఫీ మాటే ఎత్తడం లేదు. పైగా ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట కొత్త నాటకం ఆడుతూ కొత్త దారుల్లో కుంభకోణాలకు తలుపులు తెరిచారు. జగన్ గారి మాట నమ్మి అప్పుల పాలైన పేదలు నమ్మించినట్టేట ముంచిన జగన్ గారిపై నిప్పులు చెరుగుతూ తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. అప్పు తీరవాలి, ఇప్పుడు అప్పు అడిగచ్చి తీరవాలి, ఏం చేయాలో అర్థం లేకుండా అప్పులు అయిపోయినాయి. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. వాటి కింద ఉంటున్నాం. ఇప్పుడు ఏదైనా చేస్తారేమో చూస్తుంటే ఏమీ చేయట్లేదు. జగన్ గారు ముందు మీ హామీ ప్రకారం పేదల గృహ రుణాలను మాఫీ చేయండి. తర్వాత తెలుగుదేశం హయాంలో పంపిణీ చేయగా మిగిలిన 6 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయండి. ఆ తర్వాతే మీ ఇళ్ల స్థలాల పంపిణీ గురించి మాట్లాడండి.